ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. సోని పాడుచుండగా స్వాతి చప్పట్లు కొడుతూ నేనేమైనా ప్రభా నిన్నే స్తుతిస్తానన్న చక్కటి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నేనేమైనా ప్రభా నిన్నే స్తుతిస్తానన్న చక్కటి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు
ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. సర్వము పోయిన శరీరమే కుళ్ళిన నాను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరమే కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకునే సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో దేవా ఉన్నానయ్యా. ఇదిగో దేవా నేనున్నానయ్యా. దయతో నన్ను గైకొనవయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. హల్లెలూయా. మరి ఒక చక్కటి పాట డేవిడ్ పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. ఆరణ్య మార్గములో అలసిపోయి నేను దిక్కుదోచక భయముంది తిని. ఆరణ్య మార్గములో అలసిపోయి నేను దిక్కుదోచక భయముంది తిని. నా ఎదుటే నిలిచి నన్నాకర్షించి ప్రియముగా మాట్లాడితివే. ప్రభువా ప్రియముగా మాట్లాడితివే. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా
నీవు లేని క్షణమే అంధకారము. గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఆదరణే లేక రోధించి తిని. గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఆదరణే లేక రోధించి తిని. నా ఎదుటే నిలిచి నా మీద జాలి చూపి నా కృప విడువదంటివే ప్రభువా, నా కృప విడువదంటివే. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. గాఢాంధకారపు లోయలెన్నో ఎదురై నడువలేక నేను. గాఢాంధకారపు లోయలెన్నో ఎదురై నడువలేక నేను కృంగిపోతిని. నా కాపరి నీవై నా త్రోవకు వెలుగై నా చేయి విడువకుంటివే ప్రభువా, నా చేయి విడువకుంటివే. గాఢాంధకారపు లోయలెన్నో ఎదురై నడువలేక నేను కృంగిపోతిని. నా కాపరి నీవై నా త్రోవకు వెలుగై నా చేయి విడువకుంటివే ప్రభువా, నా చేయి విడువకుంటివే. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. ఆమేన్. మరి ఒక చక్కటి పాట అబ్రహాం ప్రిన్స్ ఒక చక్కటి పాట పాడుచుండగా దేవుని స్తుతిద్దాం. స్తుతి సింహాసనాసనుడైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. గడిచిన బుధవారం నుండి బుధవారం వరకు ఆయన తన దయారెక్కల కింద మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడి ఈ క్రిస్మస్ దినమున సాయంకాల సమయమున దేవుని కృపాసన్నద చేరి ఆయన స్తుతించుట మనకెంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుతూ కలిసి దేవుని మహింపరుద్దాం. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ అనేటువంటి పాట పాడుతూ కలిసి దేవుని మహింపరుద్దాం. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను జూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు, చుక్కాను జూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాని చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు, చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు. బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ.
మన పాపముల బాప పుట్టేనమ్మా మహిమవంతుడమ్మా మన పాపముల బాప పుట్టేనమ్మా మహిమవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్కా పుట్టే మేరమ్మా ఓ మరియమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు పశువుల పాకలోని బాలుడమ్మా పాప రైతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాప రైతుడమ్మా పాపంబు పాపాను పుట్టేనమ్మా సత్యవంతుడమ్మా పాపంబు పాపాను పుట్టేనమ్మా సత్యవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్కా బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా తూర్పు దిక్కు చుక్కా బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బాల యేసునొద్దకు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బాల యేసునొద్దకు బంగారు పాదములు ముక్కేదము బహుగా పాడేదము బంగారు పాదములు ముక్కేదము బహుగా పాడేదము తూర్పు దిక్కు చుక్కా బుట్టే తూర్పు దిక్కు చుక్కా బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు 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 తూర్పు దిక్కు చుక్కా బుట్టి మీరమ్మా ఓ మరియమ్మా తూర్పు దిక్కు చుక్కా బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటాకు. హల్లెలూయా. స్తోత్రం. మరి యొక్క చక్కటి పాట విజయ తన ఫ్యామిలీతో కలిసి చక్కటి పాట పాడుచుండగా, జీవన్ సంజయ్ చక్కటి పాట పాడుచుండగా తన కుటుంబంతో కలిసి కృపామయుడైన దేవుని పాదాల దగ్గర చేరి దేవాది దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి క్రిస్మస్ సాంగ్ పాడుతుండగా కుటుంబాలుగా ప్రభువు సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుట అది మనకెంతో గొప్ప ధన్యత. ప్రతి నెల మన రక్షణ మినిస్ట్రీలో 6 గంటల ఆరాధన ఆపకుండా 6 గంటలు దేవుణ్ణి స్తుతించాలి అని ప్రతి నెల తీర్మానం చేసుకున్న మరి శుక్రవారం అంటే ఎల్లుండి 6 గంటల ఆరాధన, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆరాధికులుగా మార్చుకొని దేవుని ఆరాధిద్దాం. తిరిగి శనివారం సంవత్సరాంతపు కృతజ్ఞతా స్తుతి కూడిక ఉదయకాలమున 9 గంటల నుండి 3 గంటల వరకు మరి ఉపవాసం ఉండి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఆ యొక్క సంవత్సరాంతపు కృతజ్ఞతా ఉపవాస స్తుతి కూడిక కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమయంలో
ఒక చక్కటి పాట విద్య కుటుంబంతో కలిసి ఆరాధిస్తుండగా మనమందరం కలిసి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక తోట పలికింది శుభవార్త. మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త. మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు. గొప్ప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. ఆమేన్. మరొక చక్కటి పాట గ్రేసి పాడుచుండగా
లాఫీ ఆనందమ్మ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తుండగా స్తుతి సింహాసనాసనుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. పిలువబడిన వారు అనేకులైన, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ దినమున ప్రభు ఏర్పాటులో మనం ఉండుట మనకెంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలడి నామమందున, ఇమ్మానుయేలడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. సత్రమందున పశువుల శాలలో, సత్రమందున పశువుల శాలయందున, దైవపుత్రుండు మన జూడుండు ఆయన, దైవపుత్రుండు మన జూడుండు ఆయన, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో.
చివరి పాట ఎలా మరవగలనయ్యా నీ ప్రేమననే పాట జీవన్ సంజయ్ డేవిడ్ పాడుచుండగా చప్పట్లు కొట్టి మనందరం ఆయన ప్రేమను మరవకూడదు. మారనిది మరువనిది మనం ఆరాధించే యేసయ్య ప్రేమ. చక్కటి పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. ఆయన ప్రేమను మనం మరవలేము. అలసిన వేళ అక్కున చేరి ఆదరించిన ఆశ్చర్యకరుడైన దేవుడు, కృంగిన వేళ లేవనెత్తిన కృపామయుడైన దేవుడు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. అనాథగా నేను తిరుగుచున్నప్పుడు, ఆకలితో నేను అలమటించినప్పుడు, అనాథగా నేను తిరుగుచున్నప్పుడు, ఆకలితో నేను అలమటించినప్పుడు, ఆదరించావు ఆకలి తీర్చావు, ఆదరించావు ఆకలి తీర్చావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఆత్మీయులేనను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు, ఆత్మీయులేనను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు, ఆదరించావు ప్రేమించావు, ఆదరించావు ప్రేమించావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను,
ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. బంధువులే నన్ను ద్వేషించినారు, సొంత తల్లిదండ్రులే వెలివేసినారు. బంధువులే నన్ను ద్వేషించినారు, సొంత తల్లిదండ్రులే వెలివేసినారు. చేరదీచావు చేరదీసావు చేరదీచావు చేరదీచావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడవగలనయ్యా నీ సేవను. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ సమయంలో వాక్యం కొరకు క్రిస్టినా సంజయ్ ప్రార్థిస్తుండగా ప్రభా మాతో మాట్లాడమయ్యా అని మనమందరం ప్రభువును అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ కృపా సన్నిధి దగ్గర మొరపట్టే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఉదయం నుంచి కాచి కాపాడి పోషించి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. నూతన స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ ఆనందానికై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఉదయకాలమున మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశింపజేస్తానని, నా దుఃఖ దినములు సమాప్తము చేస్తానని ప్రభా. నీ యద్దు నేనుండి నా యద్దు నీ మాటలు ఉన్నప్పుడు నాకు ఇష్టమైనది ఇస్తానన్నందుకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఇటు సాయంత్రం మరి ఒకసారి నీ మాటలు వినడానికి సిద్ధపడుటకు మేమందరం ఉన్నాం ప్రభా. నైనా మీ దాసుని మీ దాసురాల నోటిని బూరగా వాడుకోండి ప్రభా. విత్తిన వాక్యాన్ని వనంతలుగా ఫలింపచేయ ప్రభా. నైనా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎంతో మనతో మాట్లాడి ఉంటావు ప్రభా. సూటిగా బాహాటముగా నాతోనే మాట్లాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. మరి దేవుడు విశేషించి గడిచిన క్రిస్మస్ దినము నుండి క్రిస్మస్ దినం వరకు ఆయన దయారెక్కల కింద మనల్ని మన కుటుంబాలను సంఘమంతటిని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఆయురారోగ్యాలతో నెమ్మది శాంతి సమాధానాలతో మహదైశ్వర్యముతో మనల్ని ఆశీర్వదించి దీవించిన ఆ దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి ప్రతి బుధవారం సాయంకాల సమయంలో మనమందరము కలుసుకొని ప్రభు సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుచున్నాం. మరి దేవాది దేవుడు గడిచిన బుధవారం నుండి బుధవారం వరకు తన కృపలో మనల్ని మన కుటుంబాలను దీవించాడు, ఆశీర్వదించాడు. మరి 2024లో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ దాదాపు 1.5 month వరకు చేస్తూనే వచ్చాం, సంతోషిస్తూనే వచ్చాం. అందరి ముందు దేవుణ్ణి మహిమపరుస్తూనే వచ్చాం. ఎట్టి భాగ్యాన్ని మనకిచ్చిన ఆ దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయితే
ఈ రాత్రి ప్రభువు సన్నిధికి ఆశ ఆసక్తి కలిగి వచ్చిన మన అందరితో రెండు విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఉదయకాలమున మనం ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాం. ఏమని తీర్మానం తీసుకున్నాం? మనలో ఏముండాలి? దేవుని మాటలు మనలో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అన్నమాట దేవుడు మనతో మాట్లాడాడు. రెండవదిగా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు నక్షత్రాల్లాగుంటామని మనలను ఎంతో బలపరచాడు. అలాగే ఈ సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు క్షీణిస్తాడు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు నిత్యమైన వెలుగుగా మన జీవితాలలో ఉంటాడు అని దేవుడు ఆశీర్వదించి దీవించాడు. ఉదయమున కొద్దిమంది రాలేదు కాబట్టి ఈ సమయంలో మరొక్కసారి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ సాయంకాల సమయమున ఆయన సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడే అద్భుతమైన మాటల కొరకు ఆశపడదాం. మన మనస్సును ఆయన యందు ఉంచుదాం. అప్పుడు వాక్యం మన జీవితంలో కార్యాభివృద్ధి కలిగిస్తుంది. మొదటి మాటగా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. ఆమేన్. చదువు మా విజయ మైక్లో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనలో ఏమున్నాయి? దేవుని మాటలు నిలిచి ఉన్నాం. మనం ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము మొరపెట్టవలసింది దేవునికి. మన ఫోన్లో చాలా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఎన్నో నెంబర్స్ ఉంటాయి కదా. అయితే మన హృదయంలో, మన మైండ్లో ఈ దినమున ఉండవలసిన నెంబర్ ఏది? ఇర్మియా 33:3. ఈ మాట ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ దినమున సాయంకాల సమయమున క్రిస్మస్ సంబరాలలో సంతోషించిన మనమందరము గుర్తుంచుకోవలసిన మాట, నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఎలాంటి ఉత్తరం? ఉత్తరం అంటే అది జవాబు. ఎలాంటి ఆన్సర్ తెలుసా? మనము గ్రహించలేం కొన్ని విషయాలు, మనం ఆలోచించలేము కొన్ని విషయాలు. కొంతమంది మనస్సులను మనం అసలు ఇలా ఉంటారా ఇదా అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో మరి పరిస్థితులు ఇలా ఉంటాయా అన్నది మన ఊహకు కానీ అందనటువంటి రహస్యాలు, గూఢమైన విషయాలు, మనకు తెలియనటువంటివి ఎన్నో మనకు తెలియజేసి మనలను దీవించి ఆశీర్వదించి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే దేవుడు పిలిచి ఉన్నాడు. మరి అదే అలాగే 33వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని చదువుదాం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. ఆమేన్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎంత అద్భుతమైన మాట. క్రిస్మస్ సంబరమంతా అయిపోయాక ఎంత సంతోషించే మాట. సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల చరాచర సృష్టిని సృష్టించిన ఆ దేవాది దేవునికి ఎవరైతే మొరపెట్టే అనుభవంలో ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గర ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రభు పాదాల చెంత చేరి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతారో అలాంటి వారి జీవితం ఎలాగుంటుంది తెలుసా? భూజనులందరి ఎదుట, సకల జనులందరి ఎదుట దేవుని స్తోత్ర కారకులుగాను ఘనతాస్పదముగా ఉంచుతానన్నాడు. ఆమేన్. మనందరినీ దేవుడు ఎలా ఉంచుతానన్నాడు? భూజనులందరి ఎదుట, సకల జనులందరి ఎదుట దేవుని స్తోత్ర కారకులు. ఎవరం మనము? దేవుని స్తోత్రాల చెల్లించే స్తోత్ర కారకులుగాను ఘనతాస్పదముగాను. ఉదయకాలమున కానీ నేను చెప్పాను, మనందరము ఎవరిగా సాగిపోవాలి? ఆయన ఆరాధికులుగా వెళ్ళిపోవాలి, ముందుకు సాగాలి. ఎలా సాగాలి మనము? ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఏమనాలి? వీరు దేవుని ఆరాధికులు.
మనం ఎవరము? దేవుని ఆరాధికులము. దేవుని యొక్క ప్రజలైన మనము ఆయన ఆరాధికులుగా ముందుకు సాగాలి. ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి మనము స్తుతించినప్పుడు ఎంత గొప్ప మాట, ఎంత ఆశీర్వాదకరమైన మాట. సకల జనులందరి ఎదుట దేవుని స్తోత్రానికి కారకులుగా మనం ఉండాలనే ఈ రాత్రి ప్రభు సన్నిధికి నడిపించాడు. మరి రాత్రి సాయంకాల సమయమున ప్రభు సన్నిధికి వచ్చిన మనందరము ధన్యులము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఎందుకంటే ఎవరైతే దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉంటారో, ఈ మాట చెప్పడానికి వినడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. నాకు మొరపెట్టుము. నిజంగా నీకు ఏదైనా సమస్య రాగానే దేవునికే చెప్తున్నావా? సంతోషము రాగానే ప్రభువుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? అలా చేసిన వారే దేవునికి మొరపెట్టేవారు. అలాంటి వారి విషయంలో దేవుడు స్తోత్రకారకులుగా ఘనతాస్పదముగా ఉంచుతారు. ఒక చక్కటి మనం అందుకే మన సంఘంలో 31st నైట్ న్యూ ఇయర్ రాగానే అందరి ఫోన్స్ ఆఫ్లో ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్పడం కాదు, మనకి హ్యాపీ సంతోషం ఇచ్చిన దేవునికే మొదటగా స్తోత్రాలు చెల్లిస్తాం కదా. ఎట్లయితే అలా ఆ రోజు చేస్తామో ప్రతి విషయంలోనూ, ప్రతి సంతోషములోనూ, ప్రతి అవసరతలోనూ, ప్రతి దుఃఖములోనూ, ప్రతి అవమానములోనూ, ఏ శ్రమ అయినా, ఎట్టి పరిస్థితి అయినా దేవునికి మొరపెట్టాలి. దేవునికి ఎవరు మొరపెడతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, మనము గ్రహించనివి, మన ఊహకందనటువంటి విషయాలను తెలియజేసి మనం ఎలా ముందుకు వెళ్ళాలో, ఎక్కడ నిలవాలో, ఎలా జీవించాలో తెలియజేసి మనల్ని మన కుటుంబాలను దీవించి దేవునికి ఇష్టమైన ప్రజగా, దేవుడే మనల్ని ఇష్టపడితే అది మనకెంత గొప్ప భాగ్యం చెప్పండి. దేవుడే మనలను ఇష్టపడితే మరి ఈ దినమున చక్కటి ఒక తీర్మానంలోనికి రావాలి. మాటలు వింటున్నాం ప్రతి ఒక్కరూ. అది ఎవరైనా, ఎంత ప్రేమించేవారైనా, ఎంత మనల్ని ఇష్టపడేవారైనా, వారి కంటే ముందు ఈ లోకములో లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి తర్వాతే ఏదైనా ఎవరైనా ఆ తీర్మానం చేసుకున్న మనము దేవునికే తెలియచెప్పాలి. దేవుడికి ఆ విషయాన్ని మనము తెలియజెప్పినప్పుడు మన జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఒకనొక వ్యక్తి రాజ్యములో, ఆ కాలంలో రాజులు, కుమారులు ఉన్నవారు వారసులుగా రాజులు అవుతారు. మరి ఆ రాజ్యం అంతటిలో చాలా రాజ్యాలు గెలుచుకున్న రాజు, ఆయనకు సంతానము లేదు. అయితే ఆ రాజు ఆ దేశములోని ప్రజలనే తన బిడ్డలుగా ఆయన అనుకొని పరిపాలించేవాడు. మరి రాజుకు వయసు అయిపోతూ ఉంటే ఆ రాజ్యం అంతట్లో ఒక చక్కటి రాజును సెలెక్ట్ చేయాలనుకున్నాడు. అయితే ఆయన ప్రయత్నం చేశాడు, ఒక చాటింపు వేయించాడు, దేశ ప్రజలందరినీ పిలిచాడు. స్వయాన రాజు చేతితో మరి నేను ఒక కాంపిటీషన్ పెడుతున్నా, మరి ఏంటి ఆ కాంపిటీషన్ అంటే, నేను కొన్ని విత్తనాలు మీకు ఇస్తాను, నేను ఇచ్చిన విత్తనాలు ఎవరి మొలక ఆ విత్తనము ఫలించి చక్కటి మొలకొస్తుందో వారిని ఈ దేశానికి నేను రాజుగా నియమించాలనుకున్నాను. అయితే 1 సంవత్సరము టైం ఇస్తున్నాడు. ఎంత టైం ఇస్తున్నాడంటే 1 ఇయర్ టైం ఇస్తున్నాడు. మరి అందరూ వచ్చారు. మరి రాజుగా అవ్వాలన్న ఆశ కలిగిన వారు ఆ చుట్టుపక్కల దేశాల నుంచి, మరి రాజు యొక్క పరిపాలనలో చుట్టుపక్కల దేశాలు ఎన్నో ఉన్నాయి, అందరూ వచ్చారు, వేల మంది వచ్చారు. అందరికీ విత్తనాలు పంచాడు. అందరి విత్తనాలు తీసుకుంటే ఒకటే అనౌన్స్మెంట్, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు తిరిగి మీకు ఇచ్చిన ఈ విత్తనాలు ఫలించిన మొక్కలు తీసుకొని రండి, ఎవరి మొక్క ఫలిస్తుందో వారు ఈ దేశానికి రాజుగా పట్టాభిషేకం అవుతుందన్నారు. మరి అందరూ వచ్చారండి. 1 ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్ళారు, మొక్కలు వేశారు, ఎరువేశారు, అవి ఫలించట్లా. మరి ఫలించినప్పుడు కొంతమంది అనుకున్నారు, మనం ఉంటుంది కదా, సొంత నాలెడ్జ్ ఉంటుంది కదా, వేరే ఇత్తనం తెచ్చారు, వేశారు. ఇంకొంతమంది వేరే మొక్క తెచ్చారు, నీళ్లు పోసారు. అట్లా అట్లా అందరి ప్రయత్నం చేశారు. అయితే దేవుని నమ్మిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు.
దేవునికి మొరపెట్టే వారు ఎంతోమంది ఉంటారు ప్రతి ప్రాంతంలోను, ప్రతి స్థలములోను. మరి ఆ ఊరిలో కానీ ఒక కుటుంబము మరి ఎప్పుడు ఏ విషయమైనా దేవునికి మొరపెట్టే కుటుంబము, దేవుని ఆరాధించే కుటుంబము. మరి విత్తనం తీసుకొచ్చి ఆమె పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నవ్వుతున్నారట. ఏమయ్యా, పాస్టర్ ప్రార్థనతో ఏం పని? నీ విత్తనం బలిస్తే నీవు రాజు అవుతావు. పాస్టర్ గారే నీ దగ్గరికి వస్తారు. మందిరానికి వెళ్ళి విత్తనం గురించి ప్రార్థించమని అడుగుతున్నామని నవ్వుతా ఉన్నారంట. నవ్విన వారి యొక్క నవ్వులకు వీరేమీ ఆలోచించక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు. ఒక కుండీ కొని విత్తనం వేశారు. అదేం ఫలించలేదంట. అందరూ నవ్వుతూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అవి ఇవి సొంత ప్రయత్నాలు చేసి వేరే విత్తనాలు తెచ్చేసుకున్నారు. కొంతమంది వేరే మొక్కలు తెచ్చేసుకున్నారు. చూడయ్యా, మీ విత్తనము ఫలించనే లేదు, అసలు ఏ మొలక రాలేదంటున్నారు. మరి వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, రాజుగారు ఇచ్చారు, మేము విత్తనం వేసాము, ప్రార్థన చేసుకున్నాము, నీకు మొరపెట్టాము, నీ చిత్తమైతే, నీకు ఇష్టం ఉంటే భూమిని పదును చేసి విత్తనాలు మొలిపింప చేయువాడవు నీవే. భూమిని పదును చేసి ఒక వ్యక్తి రైతు విత్తనం వేయగలడు, ఎరువు వేయగలడు, నీరు పోయగలడు. కానీ ఆ విత్తనము ఫలించాలి అంటే, ఒక విత్తనము మొక్క అవ్వాలి అంటే దేవుని కృప ఉండాలి. మరి ఆ టైం అయిపోయింది. 1 ఇయర్ టైం అయిపోయింది. పెద్ద పెద్ద మొక్కలు కొంతమంది ట్రాక్టర్లో పెట్టుకొని, కొంతమంది బండిలో పెట్టుకొని మోసుకొని విజయ ఉత్సాహముతో నేనే రాజు, నేనే రాజు అనుకుంటూ వస్తున్నారు. మరి వీరి సంవత్సరం అయిపోయింది కదా, రాజు దగ్గరికి వెళ్ళాలి. ఏం పట్టుకొని వచ్చారు? కుండీలో ఫలించని ఆ యొక్క విత్తనం అక్కడే కుళ్ళిపోయింది, ఏ మొక్క రాలేదు. ఒట్టి కుండ పట్టుకొని మళ్ళీ మందిరం దగ్గరికి వచ్చారంట. ఆనాడేమో ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మా ప్రార్థన చేసాము, మా ప్రయత్నం చేసాము, కానీ ఇది ఫలించలేదు. అయినా నీ చిత్తము, నీ విషయమే, నీకే మొరపెట్టాము, తిరిగి మీ సన్నిధిలో మొరపెట్టి వెళ్తున్నామని అందరు వెళ్ళారు. అందరు చూడండి, అందరి మొక్కలు చక్కగా పచ్చగున్నాయి. ఈ మొక్క లేనటువంటి కుండి చూసి ఏం చేస్తారు? మెచ్చుకుంటారా, నవ్వుతారా? నవ్వుతా ఉన్నారు అందరూ. ఎంత తెలివి లేదు వీళ్ళకి, మలాగా చేయొచ్చు కదా, అట్లు ఇట్లు అనుకుంటున్నారు. అందరినీ రాజు చూశాడు. మరి కాంపిటీషన్లో ఒక్కొక్కరు తీసుకొచ్చారు, అన్నీ అక్కడ పెట్టించాడు. మరి ఎవరికి వారే, ఎవరి చెట్టు పెద్దగుందో వారే అనుకుంటూ నవ్వుకుంటూ, నా దగ్గర చాలా బలం ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా బలంగా ఉన్నా, నా జనాంగము చూడు, మా బ్యాక్గ్రౌండ్ చూడు, మా యొక్క బంధుజనము చూడు, మా ధనము చూడు, రాజు అవ్వాలంటే ఇలాగా ఉండవారే అవుతారు అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. కానీ రాజు ఆ కుండి ఎవరిది అని అడిగినప్పుడు ఆ తల్లి, ఆ కుమారుడు మరి అక్కడ నిలవబడి ఉంటే ఆ బిడ్డను పిలిపించి ఎవరిది అన్నప్పుడు నాదే రాజా అని చెప్పాడు. మరి నేను ఇచ్చిన విత్తనం వేసావా? నేను వేసాను. మరి దానికి నీళ్లు పోసావా? పోసాను. దాన్ని పట్టించుకున్నావా? పట్టించుకున్నాను. మరి ఎందుకు ఫలించలేదంటే, నా ప్రయత్నం నేను చేశాను రాజా, అయితే అదేమాత్రము ఫలించలేదని చెప్పి ఆ అబ్బాయి యవన బిడ్డ అన్నప్పుడు రాజు అక్కడున్న వారందరి ఎదుట ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేశాడు. నేను ఇచ్చిన విత్తనాలు మరి మీ చెట్టు ఇంత పెద్దగుంది, నీ ఆకులు ఇంత పచ్చగున్నాయి, ఇంత బాగున్నాయంటే అవును రాజా అని చెప్తున్నారు. అందరి మాటలు విన్నాక తర్వాత రాజుగా అనౌన్స్ చేయబోతూ ఒకే ఒక మాట చెప్పాడు. ఏ బిడ్డ అయితే ఆ ఇత్తనము ఫలించని వ్యక్తి ఉన్నాడో ఆ బిడ్డను రాజుగా ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? రాజు విత్తనాలు తీసుకొని వాటిని ఉడకబెట్టి జీవము లేని విత్తనాలే వాళ్ళందరికీ ఇచ్చాడు. ఫలించినటువంటి విత్తనాలే, పనికిరాని విత్తనాలే అందరికి ఇచ్చాడు. ఒక టెస్ట్ పెట్టాడు. నేను ఇచ్చిన పని నమ్మకంగా చేస్తారా లేదా, లేక షోపుట చూపించుకోవడానికి సొంత ప్రయత్నాలు చేసి మొక్కలు తెస్తారా అని నేను మీ అందరికి ఒక టెస్ట్ పెట్టాను. నమ్మకమైన వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, మరి రాజు నా మాట వినే వ్యక్తి, మరి నా మాట విన్నప్పుడు ఆ పని కాకుండా యథార్థంగా ధైర్యంగా నా ముందు నిలబడే వ్యక్తి రాజు కావాలనుకొని ఇచ్చాను.
మీరందరూ నేను ఇచ్చిన విత్తనాలు ఏమాత్రం ఫలించవు, మీరందరూ సొంత ప్రయత్నాలు చేశారు, ఈ అబ్బాయి ఒక్కడు మాత్రమే రాజైన నా మాట విన్నాడు, రాజయ్యాడు అని ఆ వ్యక్తి రాజుగా ఊహించలేదా అబ్బాయి? ఆ కుటుంబం ఊహించలేదా? దేశ ప్రజలు ఊహించలేదు. ఎక్కడో మారుమూల ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న ఆ కుటుంబము యథార్థముగా రాజు చెప్పిన పనిని నమ్మకముగా చేసి అందరి ముందు నవ్వుల పాలైనప్పటికీ నవ్విన వారందరూ నవ్వుల పాలయ్యారు. వీరిని చూసి నవ్విన వారి ఎదుట నోటి నిండా నవ్వు నుంచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ రాత్రి ఈ క్రిస్మస్ దినాన ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. నీలో ఏ ఆశీర్వాదము లోకరీత్యా లేదని నీ కుటుంబాన్ని చూసి అనుకుంటున్నారా? అలా చూసి మీకు భక్తి లేదనో, మీకు ఆశీర్వాదము లేదనో, ఆశీర్వాదాలకు మీరు పాత్రలు కారనో, దేవుడు మిమ్మల్ని పట్టించుకోలేదనో నవ్వుతున్న వారిని చూసి మీరేమాత్రము కృంగిపోకూడదు. నా దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు, శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. మరి ఒక టైం ఉంటుంది, మరి కష్టంలో, ఇబ్బందిలో, ప్రార్థనలో ఉన్నావు, భక్తి విశ్వాసంలో ఉన్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నావు, ఏ ఆశీర్వాదం లేదా? ఆ బిడ్డలాగా ఒట్టి ఆ ఫలించని తొట్టి పట్టుకొని ఖాళీ చేతులతో అంతఃపురానికి వెళ్ళిన వ్యక్తిలాగా ఈ రాత్రి క్రిస్మస్ సమయమున, సాయంకాల సమయమున రిక్త హస్తాలతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ఉండి మాటలు వింటున్నావా? భయపడకు. కారణం ఏంటో తెలుసా? నీకున్న స్థితిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి, దేవుడికి మొరపెట్టే అనుభవంలోనికి నీవు వచ్చావు కాబట్టి సకల జనులందరి ఎదుట, భూజనులందరి ఎదుట ఘనతాస్పదముగాను దేవుని స్తోత్రకారకులుగాను ఉంచుతాడు. ఈ లోకపు రాజే నమ్మకం ఉంటే, రాజుగా బిడ్డను అభిషేకిస్తే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను, మన కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కొంతమందిని చూసినప్పుడు పచ్చగా ఉన్నట్లుంటారు, వారు భక్తిహీనతలో ఉంటారు, లోకములో తిరుగుతుంటారు. నువ్వు భక్తిలో ఉంటావు, నమ్మకంగా ఉంటావు దేవునికి. కానీ ఆ భక్తిహీనులలాగా ఐశ్వర్యము నీ దగ్గర లేకపోవచ్చు, వారిలాగా సంతోషము నీ దగ్గర లేకపోవచ్చు. వారిని చూసి నీవు దిగులు పడక, వ్యసన పడక, భక్తిహీనుల నీతి మిద్దె మీద మలచు గడ్డి లాంటిదని గుర్తెరిగి దేవుని పిల్లలు ఆయన మందిరావరణాన్ని ఆశ్రయించి దేవునికి మొరపెట్టేవారు పచ్చని ఒలీవ మొక్కల వలె వరదిల్లుతారు. ఎలా ఉండాలని రాత్రి ఆశపడుతున్నావు? మనం బాధలో ఉన్నప్పుడు ముందు మన కళ్ళ ముందు మన పరిస్థితులు విరుద్ధంగా కనిపించే విషయాలు ఏంటో తెలుసా? లోకంలో జీవిస్తుంటారు, లోక పాపాలలో ఉంటారు. చూడడానికి వాళ్ళు చక్కగా పచ్చగా ఫలభరితంగా ఉన్నట్లుంటారు. కానీ అలా నీకెప్పుడు ఆలోచన వస్తుందో ఒక్క విషయం ఆలోచించాలి. మిద్దె మీద వర్షపు నీళ్ళకు చిన్న మొక్కలు వస్తాయి కదా, మనందరం చూసింటాం. అవి ఫలాలు ఇస్తాయా? అవి ఫలిస్తాయా? ఎట్లవి వర్షపు నీళ్ళకి ఎంత తొందరగా వస్తాయో ఎండ రాగానే అట్లా వాడిపోతాయి. దేవుని పిల్లలమైతే, మనమైతే మరి పచ్చని ఒలీవ మొక్కల వలె వృద్ధి చెందుతాం, సంతోషిస్తాం, ఫలభరితంగా ఉంటాం. ఒకవేళ శ్రమ వచ్చిందా, శ్రమలో మనకు దేవుడు తోడై ఉంటాడు. కష్టం వచ్చిందా, కష్ట సమయంలో కరుణామయుడైన దేవుడికి మొరపెట్టే వారముగా మనం ఉన్నప్పుడు మన మొర ఆలకించి జవాబు దేవుడు దయచేస్తాడు. ఈ క్రిస్మస్ దినమున మరి నీకున్నంతలో చక్కగా దేవుని సన్నిధిలో ఆనందించిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుడు తన యొక్క హస్తాన్ని చాపి కృపాబాహుల్యములో కృప వెంబడి కృపను కుమ్మరించగలిగిన కృపామయుడైన దేవుడు. ఒక ట్రైనింగ్ అనుకోని లైఫ్లో శ్రమలే వస్తున్నాయేమో, ఏంటి నాకు ఈ శిక్ష, ఏంటి నాకు ఈ కన్నీరు, ఏంటి నాకు ఈ బాధ అనుకుంటున్నావేమో. శిక్ష కాదు, శిక్షణ. ప్రతి ఒక్కరి రాత్రి గమనించాలి. ఏమనుకోవాలి? నీకున్న పరిస్థితులను బట్టి నాకే ఎందుకు ఈ శిక్ష అనుకుంటున్నావేమో. శిక్ష కాదు, శిక్షణ. శిక్షణ అంటే ఇంగ్లీష్లో ట్రైనింగ్. ట్రైనింగ్ అయినాక ఏముంటుంది? ట్రైనింగ్ అయినాక జాబ్ ఉంటుంది కదా. ఏముంటుంది? క్రిస్టియన్ ట్రైనింగ్ అయ్యాక జాబ్ ఉంటుంది. ఒక పోలీస్ అవ్వాలి అంటే ఒక వ్యక్తికి ఏముండాలి? ట్రైనింగ్ ఉండాలి.
ఒక వ్యక్తి ఒక మంచి జాబ్ రావాలి అంటే ఏముండాలి? ట్రైనింగ్, శిక్షణలో ఉన్నావని గుర్తెరిగి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యందు ఏమాత్రం నీ భక్తి విశ్వాసాన్ని విడవక ఇంకా కృప వెంబడి కృపను కుమ్మరించే దేవుని పాదాలు పట్టుకోవాలి. మనం ఏం ఆలోచించినా దేవుడికి తెలుసండి. ఈ రాత్రి కొన్ని జీవితాలను చూసినప్పుడు వచ్చే ఆలోచన ఇదే. ఉదయకాలమున కానీ అడుగుతేనే ఇస్తావా అన్న మాటకు దేవుడు జవాబిచ్చాడు. ఈ రాత్రి కానీ నీ మనస్సులో నీ హృదయంలో ఉన్న హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఇస్తున్నటువంటి జవాబు. భక్తిహీనులను చూసి నీవు అసలు మచ్చరపడకు, వారి వైపు చూసి చక్కగున్నారని ఆలోచించకు. అది మిద్దె మీద మలచు నారు పీచు గడ్డి లాంటిదే వాడిపోతుంది. కానీ దేవుని పిల్లలు చక్కగా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. మరొక్కసారి మాటను చదువుదా. 33:3. ఆమేన్. ఈ రాత్రి మనము గ్రహింపలేని గొప్ప సంగతులు, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, గుణమైన సంగతులు దేవుడు ఇప్పటి నుండే స్టార్ట్ చేశాడు. మొరపెడతానని నీవు ఈ మాట విన్నప్పటి నుండే. ఎందుకు భక్తిహీనుల జీవితం అలా ఉంటుంది? భక్తి కలిగిన వారు మరి చూసినప్పుడు ఏ ఆశీర్వాదము లేనట్టు కొద్దిమంది ఉంటారు. కానీ నీ యొక్క జీవితంలో దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు ఏ విషయం బట్టి ప్రార్థిస్తున్నా ఆలస్యమవుతుందా? ఆలస్యమవుట అద్భుతము జరుగుటకే అని గ్రహించి మొరపెట్టే అనుభవంలోనికి నీవు వస్తే, అదే నీకు ఏమైనా ఆలోచన రాని ప్రార్థించి, ఏదైనా కష్టం రాని ప్రార్థన చేయి, ఏ సంతోషకరమైన రాని ప్రార్థన చేసి నమ్మకముగా ప్రభువులో ఉండాలి, యథార్థముగా ప్రభువులో ఉండాలి. అలా ఉన్నప్పుడు చదువుదాం. మైక్లో విజయ చదువుతుంది 9వ వచనం మరొకసారి. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను లేచి నిలబడి తీర్మానం చేసుకుందామా? మేమందరము ఎవరము? మనందరి పేర్లు ఎవరు ఇష్టపడుతున్నారు? మనల్ని కొంతమంది ఇష్టపడకపోవచ్చండి. కొంతమంది పేరు పెట్టి నిన్ను దూషించవచ్చు. నీ పేరు చెప్పి నిన్ను నిందించవచ్చు. ఫలానా పేరు ఇలాగే, ఫలాని వారి జీవితం ఇంతే అని. కానీ ఆ దేవాది దేవునికి మొరపెడితే, ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే, సర్వలోకనాథుడు ఆ పరలోక రాజ్య వైభవాన్నదుని లోకానికే తెంచిన యేసుక్రీస్తు వారిని నీవు హత్తుకొని ఆయనకు మొరపెట్టే అనుభవంలో ఉంటే దేవుడు ఇష్టపడే పేరు. నీ పేరును బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని మరి నా కుమారుడికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ పేరును బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము అనే పేరు పెట్టి పిలిచాడు. సేవకుడిగా దేవుడు ఏర్పరచుకొని దినమున మీ ముందు సాక్షి బిడ్డగా నిలవబెట్టాడు. ఇది ఈ రాత్రి నీ యొక్క జీవితంలో నీ పేరును దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎంత సంతోషం ఇది! క్రిస్మస్లో ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా, కొంతమంది మనల్ని ఇష్టపడతారండి. ఎంత చేసినా కొంతమంది మనల్ని ఇష్టపడరు. మనుషుల్ని మెప్పించలేము. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ నీవు నాకు ఇష్టమైన పేరు అంటున్నాడు. ఇది కదా నిజమైన క్రిస్మస్. ఇది కదా క్రిస్మస్లో నిజమైన ఆనందము. ఎంత చక్కటి మాట, ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానం ఈ రాత్రి అందరిలో ఆయనకి ఇష్టమైన పేరుగా సకల జనులందరి ఎదుట, భూజనులందరి ఎదుట దేవుని స్తోత్ర కారకులుగాను ఘనతాస్పదముగాను ఉండే కృప దేవుడు మనకు దయచేసిన విధానముకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి చెప్పిన వాక్యాన్ని బట్టి లాఫీ వచ్చి ప్రార్థిస్తుండగా, వాగ్దానం ఎత్తిపట్టి క్లుప్తంగా ప్రార్థిస్తుండగా సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. తీర్మానం చేసుకో, నేను నీకు మొరపెడతా ప్రభా. సమస్యకు కృంగిపోను, ఆశీర్వాదానికి పొంగిపోను. నీకు మొరపెట్టిన తర్వాతే ప్రభా ఏ విషయమైనా తండ్రి నేను ఆరంభిస్తానయ్యా అని రాత్రి నీవు తీర్మానము చేసుకుని నీ మొదటి మాట, నీ ఆలోచన దేవునితో అయినప్పుడు నీ పేరును దేవుడు ఇష్టపడతాడు, నిన్ను ఇష్టపడతాడు.
మంచి దేవా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు నీ వాక్యంతో సూటిగా తేటంగా బాటగా దేవా మాతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి శతకోటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత మంచి దేవుడవు తండ్రి. అవును తండ్రి, మేము దేవా ఎన్నిక లేని వాళ్ళం, ఏ యోగ్యత లేనప్పుడు దేవా నువ్వు ప్రేమిస్తూ హత్తుకుంటున్న అందుబట్టి నీకు వందనాలు తండ్రి. మేము మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకిస్తానంటున్నావు తండ్రి. ఎంత మంచి దేవా, గూఢమైన సంగతులను మేము మీకు తెలియజేస్తానని చెప్పిన వాగ్దానాల బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, తీర్మానం చేసుకుంటున్నాము తండ్రి. దేవా మా జీవితంలో నీకు మొరపెట్టి మేము స్టార్ట్ చేయాలి తండ్రి. అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం మేము విని విడిచిపెట్టుకోకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఈ క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు మా జీవితాలకి దయచేయను గాక. మా దుఃఖ దినంలో సమాప్తంలో అవును గాక తండ్రి. మేము వేస్తున్న ప్రతి అడుగులో యేసుక్రీస్తు నామంలో విజయం కలుగును గాక. మా కళ్ళ నిండా మా సంతోషంగా, మా నోటి నిండా సంతోషం కలుగును గాక తండ్రి. మా గృహాలలో, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల ఇంట్లో దేవ, ప్రతి కుటుంబంలో దేవా సంతోషం సమాధానం ఉండును గాక తండ్రి. నీ హస్తాన్ని చాపి రాత్రికాల సమయంలో మా అందరి జీవితాలని, కుటుంబాలను అయ్యా అష్టైశ్వర్యముతోను మహిమైశ్వర్యంతోను కృపా క్షేమాలతోను సంతోషముతోను ఆరోగ్యంతోను దీవించబడును గాక. యేసుగల శక్తిగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసయ్య నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా.